హాయ్ అండి, ఎంతో టేస్ట్గా ఉండే నెల్లూరు చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాయి. ఇవాళ మా ఇంటి దగ్గర ఫ్రెష్ చేపలు అయితే వస్తే తీసుకొని శుభ్రంగా అయితే కడుక్కొని పక్కన అయితే పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర కొద్దిగా మెంతులు అయితే వేసి బాగా ఫ్రై చేసుకున్నా. అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అది కూడా బాగా ఫ్రై చేసి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి కొబ్బరి ఉల్లిపాయ 3 కలిపి మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకున్నా. తర్వాత వచ్చేసి ఉప్పు కారం పసుపు వేసేసాను. అది కూడా బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసాను. ఒక టమాటా వేసేసాను. అది కూడా బాగా ఉడికాక తర్వాత వచ్చేసి చింతపండు వేసాను. చింతపండు వేసాక కొద్దిసేపు తెరలాలి. తర్వాత వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేయాలి. ఉప్పు కారం కలిపి పెట్టాను కొద్దిగా అయితే చేప ముక్కల్లో వేసేసాను. వేసేసి కొద్దిగా మామిడికాయ కూడా కట్ చేసి వేసాను. నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ ఉండాల్సిందే. మామిడికాయ వేసి చేశాను. సూపర్గా కుదిరింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే బాయ్ అండి, లైక్ చేయండి.